హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనం పోతంపల్లి విలేజ్కి వచ్చాము. ఒక పెద్ద మనిషిని కలుద్దామని చెప్పి. ఈ పెద్ద మనిషి పొలం 2 ఎకరాలు ఉందంట. 2 ఎకరాల గురించి వచ్చాను నేను ఇక్కడ. పెద్ద మనిషి పొలం ఎట్లా పంట పండుతుంది ఇక్కడ మంచిగా? పడుతుంది. నీళ్ళు ఉన్నాయా మంచిగా? నీళ్ళు మంచిగా ఉన్నాయా? మంచిగా మొత్తం పచ్చదనం కనిపిస్తుంది. ఊరు మొత్తం పచ్చదనం కనిపిస్తుంది. ఈ గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టిరు. ఇది పట్నపోలు తీసుకుని గెస్ట్ హౌస్ కట్టిరా? ఎన్ని ఎకరాలు ఉంటుంది అలా? అది ఇదా ఉండొచ్చు 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఇక్కడ చాలా గెస్ట్ హౌస్ కట్టినట్టు. ఇక్కడ మొత్తం అన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఈ నేషనల్ హైవేకి జస్ట్ ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇది 2 ఎకరాలు ఉంది. ఇది మొత్తం మనకు నేషనల్ మన ఈ బీటీ రోడ్కి ఉంది. ఇది 2 ఎకరాలు బిట్. ఈ బిట్ వచ్చేసి రోడ్ పక్క పంటే ఉంది. ఇది వచ్చి మనకు 75 లక్షల నుండి 80 లక్షల మధ్యలో చెప్తున్నారు వాళ్ళు. 80 లక్షలు చెప్తున్నారు కానీ 75-76 అట్లా ఇవ్వచ్చు. రోడ్ పక్క ఉంటుంది. మన నేషనల్ హైవే నుండి అయితే మనకు 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉన్నట్టుంది. కాబట్టి తీసుకోవచ్చు. పెద్ద మనిషి ఏం చేస్తున్నావు? గొర్రెలు కాస్తావా? గొర్రెలు కాస్తా. అంత మంచిగా ఊర్లో అంతా మంచిగా ఇప్పుడు అమ్ముతారా ఊర్లో అందరూ? ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. పొలాలు అమ్ముతారు అందరూ. ఎందుకు అమ్మేటోళ్ళు అమ్ముతారు, కొనేటోళ్ళు కొంటారు. ఓకే. పంటలు వండితే మరి ఇక్కడ పొలం కొనుక్కోవచ్చా? మీ ఊర్లో పొలం కొనుక్కోవచ్చా? మరి రేట్ ఎక్కువ చెప్తారు కదా? రేటు 70-80 మొత్తం రేటు పెరిగిపోయింది. అసలు ఇంతకుముందు కరోనా ముందు అంత రేట్ లేదంట కదా? ఇంకా ఎక్కువ ఉండే అప్పుడు ఎక్కువ. ఇప్పుడే తగ్గిందా? ఇప్పుడు రూపాయి లేదు. ఇప్పుడే రేటు తగ్గింది. అప్పుడేమో కేసీఆర్ లాగుడు కట్టుకునే ఇచ్చుడు. ఇప్పుడు ఇది పద్ధతులం వచ్చిన వద్దుగా రూపాయి లేదు. ఒక్కొక్కడు మొత్తం అన్ని పైసలన్నీ ఖర్చు అయిపోయినాయి. అన్ని అప్పులు మిగిలిపోయినాయి. ఇప్పుడు ఇక రేట్లకి తగ్గిపోయినాయి. సిటీలకైనా రాడి ఉండే, మాంసాదులకైనా రాడి ఉండే, దునకాలకైనా రాడి ఉండే. ఇప్పుడు ఏది లేదు. జైలు నుంచి ఉదాహరణ అమ్మగాలి పెట్టాలి, పెట్టాలి. మరి ఇప్పుడు యూత్ పిల్లలు ఇప్పుడు చేస్తురా? మరి వ్యవసాయం చేస్తురా? చేస్తారు. కంపెనీలకు పోయేటోళ్ళు కంపెనీలకు. జాబ్ల మీద ఎక్కువ ఇబ్బంది చేస్తురా లేకుంటే జాబ్లు ఎవరు చేస్తురా? జాబ్ లేదు, ఏం లేదు. కంపెనీలో పోయి వ్యవసాయాలు చేస్తారు, కంపెనీలకు పోతారు. నీలిగిన వానలు బాగుపడ్డాయి కాబట్టి వ్యవసాయం బాగానే ఉంది కాబట్టి వ్యవసాయం మీద చేస్తారు మంచిగా. అందుకే ఊర్లో ఎక్కడ చూసినా మొత్తం వరి పొలాలే కనిపిస్తున్నాయి. వరి పొలాలే. ఏం అంటే కూరగాయ పెట్టిరు. ఏం కూరగాయలు పండుతాయి ఇక్కడ? వంకాయ, బెండకాయ, టమాటా, మిరప తోట ఇవి ఉంటాయి. నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు 2 ఉంటుంది. 2 ఎకరాలు ఉందా? ఓకే. నీది లోపలికి ఉందా రోడ్డుకు ఉందా? నాది అక్కడ వాదుకున్నది. చెరువు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి నీకు మొత్తం? నాకా ఉంటే 40 దాకా ఉంటాయి. కేసీఆర్ ఇచ్చిన గొర్రెలా లేకుండా? కేసీఆర్ ఇచ్చినవి నాకు ఇయ్యలే. నీకు ఇయ్యలే? మా కొడుకు చచ్చిపోయింది, నాకు కొట్టేసిరు. అయ్యో. ఇక నాయనే కాసుకుంటున్నా. ఓకే. మరి రేట్లు వస్తాయి మంచిగా? ఇక వచ్చిన కాడికి వస్తాయి. బాగా కష్టపడుతున్నాయి. ఏమైంది? కాలుకి దెబ్బ తగిలిందా? కొయ్య చిరుకుపోయింది. ఓకే. అది ఇదివరకు కొయ్య గుచ్చుకుపోయిందండి, మళ్ళీ ఇప్పుడు గుచ్చుకుపోయింది. నిజంగా రైతులతో మాట్లాడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే సొంత కష్టంతో బతుకుతారు వీళ్ళందరూ. చాలా ఆనందం ఉందండి. మీ పేరు రాములు అన్నారు కదా? రాములు అన్న, నమస్తేనే. కలుస్తాం మళ్ళీ వచ్చినప్పుడు. మా టీవీ వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు. అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పండి. ఓకే అండి. ఈ పొలం వచ్చేసి మనకు 2 ఎకరాల 3 గుంటలు అండి. ఈ 2 ఎకరాల 3 గుంటల పొలం మనము ఎకరా హిసాబు చెప్తున్నారు వాళ్ళు 80 లక్షలకు ఎకరా చెప్తున్నారు కానీ 76 లక్షల రూపాయలకి అట్లా మనకు రావచ్చు. చూడండి, రోడ్ పక్క పంటే మొత్తం రోడ్ ఫేస్ ఎక్కువ ఉంది. కొంచెం టర్నింగ్ ఉంది. ఇక్కడ 60 ఫీట్ల రోడ్కి, నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉంది. ఈ పక్కనే ఒక గెస్ట్ హౌస్ ఉంది చూడండి. సిటీకి వెళ్ళి ఇక్కడ వచ్చి కట్టుకున్నట్ట వాళ్ళు 8 ఎకరాల మీద తీసుకొని గెస్ట్ హౌస్ కట్టుకున్నారంట. ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ చాలా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది కాబట్టి. అక్కడ చూపించోసారి, అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. చింత చెట్టు, చాలా మంచి సీనరీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నేను ఇప్పుడు 3వ ప్లేస్ చూడడం ఈ ఊర్లో. ఏం ఊరు ఇది? వస్తాన్పల్లి లాగా పోతాన్పల్లి. అన్ని చాలా మంచి రేట్లు ఉన్నాయి, చాలా మంచి పొలాలు ఉన్నాయి కాబట్టి ఈజీగా పోతాయి ఇవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.